హాయ్ అండి, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సరేనండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. ఏంటిది వీడియో ఓపెన్ చేయగానే బ్యాగులు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను మా అమ్మ అక్క వాళ్ళు కలిసి తిరుపతి అయితే వెళ్తున్నాము. సో అది వ్లాగ్ అయితే పెడుతున్నాను, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నా వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి కదా. సరే అయితే వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడైతే ముందైతే నేను మా అమ్మ కలిసి స్కూటీ మీద బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. వెనకాల మా డాడీ మా తమ్ముడు వస్తా అన్నారు. సో అక్కడ మా తమ్ముడు అయితే డోర్ దగ్గర నుండి అమ్మ ఈ దెయ్యం పేడ వదులుతుందిరా నాయన అనుకుంటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. సరే బస్ స్టాండ్కి వస్తే బస్ ఏమో లేట్ అన్నారు, ఎందుకంటే విజయవాడ నుండి సో తిరుపతికి ట్రైన్ అండ్ మా ఊరు నుండి విజయవాడ వరకు బస్సులో వెళ్ళాలి. ట్రైన్ అయితే లేట్ అన్నారు, ఆ టైంకి ట్రైన్ లేదు కదా. సో అందుకని అక్కడ ఉన్న కార్ మాట్లాడేసుకొని వస్తున్నాం. స్టేషన్కి వచ్చేసాక ఏ ప్లాట్ఫామ్ నెంబరో ఇంకా ఇవ్వలేదు. మాకేమో ట్రైన్ 1:30కి. ఎక్కడ కూర్చోవాలి ఏంటి అని చెప్పేసి అలా మాట్లాడుకుంటున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ అయితే కొంచెంసేపటికి ఇచ్చేసాడు. స్టెప్స్ మీద నుండి వెళ్ళలేము, మధ్యలో ఎస్కలేటర్ తగిలింది. సరే మా అమ్మకేమో అదేమో భయం వేసేస్తుంది, ఎందుకంటే ఈ మధ్యలో రీల్స్లో ఎస్కలేటర్ మీద చాలామంది పడిపోతున్నారు కదా, అవి చూసి లిటరల్లీ ఏడ్చేస్తుంది. పైకి వచ్చాక బండ బ్యాగ్ వేసుకొని నడుతుందండి. పాపం సెల్యూట్ కొట్టచ్చు, ఎందుకంటే చాలా బరువు ఉంది అది. నేనైతే వీడియోస్ తీసుకోవడం కొంచెం తేలికై పట్టుకున్నాను. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. నాకైతే అక్కడే అలా ఉండిపోవాలనిపించింది. అలా ఉండిపోతే మళ్ళీ తిరుపతి వెళ్ళలేం కదా అని ఆలోచించి మళ్ళీ వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. దిగంగానే ట్రైన్ వచ్చేసింది. సరే నాకు ట్రైన్ చూడంగానే ఎంత ఆనందం వేసిందో, నాతో పాటు మా అమ్మకి అక్క వాళ్ళకి కూడా చాలా ఆనందం వేసింది, ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేశాం కదా అందుకని. సరే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా ట్రైన్లో అనుకొని ఎవరి ప్లేస్లో వాళ్ళు పడుకున్నాం. ఈలోపు మా బావగారు అయితే జోకులు వేస్తున్నారు, మా అక్క పడి పడి నవ్వేస్తుంది. సరే అయితే కొంచెం నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా పడుకుని పోయాను. వెంటనే అలా కళ్ళు తెరిచి చూసానో లేదో తిరుపతి స్టేషన్ అయితే వచ్చేసింది, అని లేపేశారు. అయితే ఇంకా అలా బ్యాగ్లన్నీ చదువుకొని కూర్చున్నాను. ఇంక 5 minutes అన్నారు, అంతకే రావట్లేదు. అక్కడేమో 15 నిమిషాలు పెట్టింది. సరే ఇంకా అన్నీ చదువుకున్నాము. మా అమ్మేమో ఎతికేస్తుంది అనమాట, ఇక్కడ ఏమైనా వదిలేసామా లేదా అని. చక్కగా కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకున్నారు. నిదానంగా స్టేషన్ రాగానే ఒకరి తర్వాత ఒకరు దిగేసాము. నేనైతే చాలా హ్యాపీ అనమాట, ఎప్పుడు చూసేద్దామా అన్న ఆతృతలో ఉన్నాను కదా. ఫాస్ట్ దిగేసాము. ఇక్కడ కింద అయితే ఒకరి తర్వాత ఒకరు లెక్కేసుకుంటున్నాం అనమాట, అందరూ ఉన్నామా లేదా, అందరూ దిగామా లేదా. లగేజీల కంటే ముందు మనుషులు లెక్కేసుకుంటున్నాం. సరే స్టేషన్లో చూస్తే చాలామంది ఉన్నారు. ఓ అమ్మ ఏట్రా బాబు ఎంతమంది ఉన్నారు అనుకోని నాకు టెన్షన్ ఫీల్ అయిపోయాను. నాకు అంతమందిని చూడగానే చాలా భయం అనమాట, ఎందుకంటే ఎక్కడైనా తప్పిపోతానేమో అని. ఇంక మా అమ్మని పట్టుకొని అలా నడుస్తూనే ఉన్నాను. సరే అలా అయితే ఎగ్జిట్ దాకా వచ్చేసాము. పక్కనే విష్ణు నివాసంలో రూమ్ అయితే బుక్ చేశారు. అక్కడికి వెళ్ళేపాటికి ఆయన ఏమో రూమ్ 12ంటికి ఇస్తా అన్నాడు. అప్పుడు దాకా మెట్ల మీద పడిగాపులు కాయాలి. సరే ఇక్కడ జనాలు చూసారు ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరూ రూములు లెక్క కాదు, ఇక్కడ టైం స్లాట్ టికెట్లు ఇస్తారన్నమాట దర్శనానికి. అందుకని ఎవరు ముందెళ్ళి తీసుకుందామా అని చెప్పేసి ముందు ఆతృతగా బయట పడుకొని ఉన్నారు. మేమైతే కొంచెంసేపు అలా రిలాక్స్ అవ్వచ్చు కదా, రూమ్కి ఇచ్చేసారని చెప్పేసి పైకి వస్తే మా బావగారు వెంటనే కాల్ చేసి టికెట్లు ఇచ్చిందరు వచ్చేయండి అని అన్నారు. సరే ఇంక పరిగెట్టుకుంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ చూస్తేనేమో పెద్ద లైన్ ఉంది. ఓడి అమ్మ ఇంతసేపు ఈ లైన్లో నుంచోలా అనిపించింది, కానీ దర్శనానికి కదా వెళ్ళేది అని చెప్పేసి నిదానంగా అలా నడుచుకుంటూ వెళ్ళాము. చాలాసేపు నుంచొని ఉన్నాము. 2ంటికి అయితే టికెట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. సరే ఇంకా అలా లైన్లో నుంచొని అంతకే కదలదే లైను. ఇంక 2ంటికి అలా కదిలింది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాం. ఎక్కడికక్కడ ఆపేస్తున్నారండి బాబు, తలకాయ నొప్పి వచ్చేసింది నాకైతే. ఇంకెట్టకేళ్ళకి ఎలా అయితే ఆ లైన్లో పరిగెట్టుకుంటూ వెళ్ళి టికెట్లు అయితే సంపాదించేసాం. ఆ టికెట్లను చూడంగానే ఆనందం వేసేసింది. సో దర్శనం అయితే 7ంటికి వచ్చింది. టికెట్లు పట్టుకొని రూమ్కి అయితే వెళ్ళి ఇంక పడుకొని పోయాము. దర్శనం వీడియో అయితే నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. అంతవరకు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.